హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భవ్యస్ కిచెన్. ఆడవాళ్ళకు ఎంతో ఉపయోగపడే కిచెన్ క్లీనింగ్ టిప్స్. ఇదేంటంటే మనకి ఎక్కువ వంటగదిలో బొజ్జింకలు తిరుగుతూ ఉంటాయి కదా, వాటితో చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. అలాంటప్పుడు ఈ పౌడర్ని ఒకటి తయారు చేసుకుని సెల్ఫ్లో వేసుకుని పెట్టుకుంటే బొజ్జింకలు అనేవి అస్సలు రావు. మనం కిచెన్ క్లీన్ చేసుకున్నప్పుడు సెల్ఫ్ల్లో ఫస్ట్ అయితే పేపర్లు వేయకుండా ఈ పొడిని అయితే చల్లుకుని తర్వాత పేపర్లు వేసుకుని డబ్బాలు పెట్టుకున్నట్లయితే మన వంటగదిలోకి ఎప్పటికీ బొద్దింకలు అనేవి రావు. ఒకవేళ ఉన్నా కూడా అవి వెంటనే పారిపోతాయి. చీమలు, దోమలు, బొజ్జింకలు అటువంటి ఏమీ లేకుండా సెల్ఫ్లో నీట్గా ఉంటాయి. మన కిచెన్ ఎప్పుడు హైజెనిక్గా ఉంటుంది. ఈ విధంగా ట్రై చేయండి. ఆ పొడి ఏంటంటే ఆ పొడి చేయడం కోసం ఒక స్పటికనైతే తీసుకోవాలి. స్పటిక అంటే పటికి బెల్లం కాదండి, స్పటిక మార్కెట్లో దొరుకుతుంది. ఇది కొంతమంది దిష్టికి కట్టుకుంటారు. ఇంకా వాటర్ ట్యాంకుల్లో వాటర్ క్లీన్ అవ్వడం కోసం ఈ స్పటికను వాడతారు. ఈ స్పటిక కొద్దిగా తీసుకుని ఇలా రోట్లో వేసుకుని దంచుకుని తీసుకోవాలి. కొంచెం గట్టిగానే ఉంటుంది కాబట్టి ఈ విధంగా దంచుకుని తీసుకోవాలి. ఈ స్పటిక ఎటువంటి స్మెల్ ఉండదు, కానీ ఈ స్పటిక కబోర్డులో వేసుకోవడం వల్ల బొజ్జింకలు అనేవి అస్సలే రావు, ఉన్నా కూడా చచ్చిపోతాయి. ఈ స్పటికను బాగా దంచుకుని పొడిలాగా చేసుకుని తీసుకోవాలి. ఇది చాలా తక్కువ కాస్ట్లోనే దొరుకుతుంది. ఎక్కువ ఖర్చు అయ్యే పని కూడా ఉండదు. బొజ్జింకల కోసం చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, మేము కూడా అలాగే ఇబ్బంది పడేవాళ్ళం. ఈ పౌడర్ వాడాక బొజ్జింకలు అస్సలు లేనే లేవు. చాలామంది కిచెన్లో బొజ్జింకలతో బాధపడతారు కదా, మీకు ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను వీడియో అయితే చేశాను. తప్పకుండా నచ్చితే ఫాలో అవ్వండి. ఇలాగా పొడి చేసుకున్నాక ఇదంతటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకే ముద్ద ఆర్తకప్పారం కానీ దేవుడి దగ్గర వాడుకునే ఆర్తకప్పారం కానీ ఉంటుంది కదా, ఆ ఆర్తకప్పారం తీసుకుని చెదగొట్టుకుని వేసుకోవాలి. నేనైతే ఆర్తకప్పారం బిళ్ళను ఒక 10 వరకు తీసుకున్నాను. వీటిని చేత్తోనే పొడి చేసుకుని దీంట్లోకి కలుపుకుంటున్నాను. లేకపోతే ముద్ద ఆర్తకప్పారాన్నైనా తీసుకోవచ్చు. ఆర్తకప్పారం స్మెల్ అనేది వస్తుంది, కానీ కబోర్డ్లో వేయడం వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు. తర్వాత ఇందులోకి మనం వంటింట్లో వాడే వంట సోడా. ఈ వంట సోడా చాలా బాగా పనిచేస్తుంది. వంట సోడాని ఒక 2 స్పూన్స్ వరకు వేసుకోవాలి. వంట సోడా, ఆర్తకప్పారం బిళ్ళలు, ఈ స్పటిక బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మరొకసారి దంచుకుని తీసుకోవాలి. ఈ మూడింటిని కలుపుకుని తీసుకోవడం వల్ల చీమలకు, పురుగులకు ఇది పాయిజన్ లాగా తయారవుతుంది. ఈ విధంగా కలుపుకుని తీసుకుంటే చెదలు అనేవి అసలైనా రావు. ఈ విధంగా పొడి చేసుకుని తీసుకున్నాక సెల్ఫ్ల్లో వేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ చేసి వేసుకున్నామంటే మనకి ఒక 3-4 మంత్స్ వరకు ఈ పౌడర్ స్మెల్ అనేది పోకుండా ఉంటుంది. అస్సలే పురుగులే రావు. మళ్ళీ మనం క్లీన్ చేసుకునేంత వరకు ఈ పౌడర్ ఆ విధంగానే స్మెల్ వస్తుంది, పురుగులు రాకుండా ఉంటాయి. ఇలా వేసుకున్నాక ఒక్కసారి సెల్ఫ్లు క్లీన్ చేసుకున్నాక ఈ పౌడర్ని వేసుకుని దానిపైన మనం వేసుకునే పేపర్లు కానీ షీట్లు కానీ ఉంటే వాటిని వేసుకుని పైకి అస్సలు ఈ పౌడర్ అనేది రాకుండా పేపర్ను బాగా మడుచుకుని వేసుకోవాలి. పేపర్లంతా వేసుకున్న తర్వాత ఒకసారి నీట్గా తుడుచుకుని దానిపైన డబ్బాలను పెట్టుకుంటే ఎటువంటి స్మెల్ మనం వాడుకునే వంట సామాన్లలోకి అస్సలే పట్టదు. మనం ఎలాగూ ఎయిర్ కంటైనర్ డబ్బాల్లోనే పెట్టుకుంటాము కాబట్టి ఈ స్మెల్ అస్సలు వాటికి పట్టదు. ఈ విధంగా పౌడర్ తయారు చేసుకుని మీరు కూడా మీ సెల్ఫ్ల్లో పేపర్స్ కింద ఈ పౌడర్ వేసుకుని పెట్టుకుంటే బొజ్జింకలు అస్సలే రానే రావు. కూడా ఈ పౌడర్ని తయారు చేసుకుని వాడుకుని మీకు ఎలా పనిచేసిందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియోలను చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీకు మరిన్ని టిప్స్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో కిచెన్ టిప్స్ వీడియోస్ను లింక్స్ పెడతాను. వాటిని ఓపెన్ చేసి చూడండి, మీకు బాగా ఉపయోగపడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.